నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు అయితే మొదలైపోయాయి. నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి, ఏ విధంగా జరుపుకోవడం వలన ధన ప్రాప్తి తొందరగా కలుగుతుంది అని అంటారు. ముఖ్యంగా నవరాత్రులు జరుపుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు అని అంటారు, ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి శుభ ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు ఇది గుప్త నవరాత్రులుగా చెప్పబడేటువంటిది రాజశ్యామల అమ్మవారు. రాజశ్యామల అమ్మవారు అంటే మాతాంగి అమ్మవారుగా, అదేవిధంగా సరస్వతి అమ్మవారికి సంబంధించి కూడా కొలుస్తారు. ఓకే. సో మాతాంగి అమ్మవారు అంటే మనకు మోస్ట్ పవర్ఫుల్. ఒక ఉద్యోగ ఇబ్బందులు కానీ, ఉద్యోగానికి సంబంధించింది కానీ, పిల్లలకు వాక్చాతుర్యం కానీ, అదేవిధంగా విద్యలో చక్కటి మనకు ఇంప్రూవ్మెంట్ కనబడాలి అనుకున్న పిల్లలలో మనకు ఆటిజం ఉన్న, లేదా సరిగా మాట్లాడతలేరు అని అనుకున్న, సరిగ్గా వారి యొక్క వాయిస్ క్లియర్గా రావటం లేదు అని అనుకున్నా కూడా ఈ అమ్మవారిని కొలిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఓకే. మరీ ముఖ్యంగా బిజినెస్లో, ఉద్యోగంలో, మార్కెటింగ్ స్కిల్స్లలో ఆర్థికంగా ఇబ్బంది ఉండేటువంటి వారందరికీ కూడా ఈ అమ్మవారి నవరాత్రులు చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే. ఇందులో ముఖ్యంగా సాక్షాత్తు లలిత త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించినటువంటి సర్వ సైన్యానికి సంబంధించినటువంటి దాంట్లో, సో ఇక్కడ ముఖ్యంగా అసలు అమ్మవారి గురించి చెప్పాలి అని అనుకున్నట్టయితే, మనకు లలితా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించినటువంటి సర్వ సైన్యానికి సంబంధించినటువంటి దాంట్లో మనకు ఒక మంత్రిని అమ్మవారు. ఓకే. ఇక ఈ మనకు ఆషాఢంలో వచ్చేటువంటి వారాహి అమ్మవారిలో చూసుకుంటే అమ్మవారు ఏమిటి అంటే సర్వ సైన్యానికి ఒక అధ్యక్షురాలు అమ్మవారు. ఓకే. సర్వ సైన్యాన్ని కూడా, అప్పుడు అది గుప్త నవరాత్రులు, ఇక్కడ ఇది గుప్త నవరాత్రులు. మరలా ఇంకొకటి ఏమిటి, దేవీ శరన్నవరాత్రులు, దసరా, అది మనకు అందరూ జరుపుకునేది. దీని తర్వాత మన వసంత నవరాత్రులుగా చెప్పబడేటువంటి ఈ ఉగాది పర్వదినాన శ్రీరాముల వారికి అయ్యేటువంటివి నవరాత్రోత్సవాలు. ఇగో మనకు 4 నవరాత్రులు. ఇందులో ఇవి 2 గుప్తంగా ఉంటాయి. మోస్ట్ పవర్ఫుల్, చాలా అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్. రహస్యంగా ఈ సాధన ఎవరైతే చేస్తారో విశేషంగా వీరికి అద్భుతమైనటువంటి అనుగ్రహం లభించబోతూ ఉన్నది అమ్మవారికి. సో ముఖ్యంగా భాండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని మట్టుపెట్టే క్రమంలో ఇక్కడ ఈ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ఈ యొక్క మన రాజశ్యామల అమ్మవారు విపరీతంగా సహాయం చేసింది. అందులో భాండాసురుడు యొక్క తమ్ముడు విషుక్రుడు అని చెప్పి, మరి ఈ విషుక్రుడిని అంటే తమ్ముడు భాండాసురుడు రాక్షసుని యొక్క తమ్ముడు, ఈ యొక్క సర్వ సైన్యాన్ని కూడా తన గానముతో, తన యొక్క బుద్ధిబలంతో మట్టు పెట్టినటువంటి క్రమము ఈ రాజశ్యామల అమ్మవారికి. సో మరి అలాంటి ఈ రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులలో ఉన్నాము. మాఘమాసములో మనకు పాడ్యమి నుండి నవమి వరకు కూడా ఉండేటువంటి నవరాత్రులలో తప్పకుండా ప్రతిరోజు అమ్మవారికి ఎవరైతే ఒక దీపారాధన అంతే చాలు, సపరేట్గా ఇంట్లో ఒక దీపాన్ని పెట్టండి. ఆ దీపంలోనే అమ్మవారిని చూసుకోండి. మీరు అమ్మవారి ఫోటో పెట్టమని నేను చెప్పట్లేదు, విగ్రహం పెట్టమని నేను చెప్పట్లేదు. ఎక్కడైనా నవరాత్రి ఉత్సవాలు జరిగితే అమ్మవారికి సంబంధించింది అక్కడికి వెళ్ళిరండి, విశేషమే, కాదని కాదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా మనకు రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటిది మీరు ఒక దీపారాధన చేసుకొని చక్కగా కూడా నేను చెప్పేటువంటి మంత్రమైన చదువుకోండి.
లేదా అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు ఉంటవి, అత్యంత పవర్ఫుల్ నామాలు. ఇవి రోజు చదువుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కనబడతాయి. ఓకే. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా పర్లేదు, ఎప్పుడైనా కొంత ప్లేట్లో బియ్యాన్ని పోసుకోండి, తమలపాకు వేసి దానిపై ఒక దీపారాధన పెట్టేసి చక్కగా కూడా మీరు మనం చెప్పినటువంటి మంత్రాన్ని చదువుకోండి. ఇందులో కుదిరితే ఎరుపు రంగు అంటే ఈ యొక్క కుంకుమను కలిపినటువంటి అక్షితలు, రక్త అక్షిత, ఈ రక్త అంటే ఎరుపు రంగులో ఉండేటువంటి అక్షితలను ప్లేట్లో పోయాలి. చక్కగా దానిపై తాంబూలం మన ఒక 2 తమలపాకులను పెట్టి, లేదా ఆ తమలపాకుపై చక్కగా పారాణి అంటాం మనం, అవును, ఈ పారాణిని తీసుకొని చక్కగా కూడా శ్రీమన్ రాయండి. శ్రీమన్ రాసి చక్కగా కూడా మీరు ఆ తమలపాకును పెట్టేసి దానిపై ఒక మట్టి ఎరుపు రంగులో ఉండేటువంటి మట్టి ప్రమిదాలు 2 పెట్టండి. పెట్టేసి అందులో కుంకుమను కాస్త ఈ వత్తులు అంటారు కదా, వత్తులకు రాయండి. కొంచెం వత్తులను ఎరుపు రంగుగా చేయండి. చేసి చక్కగా కూడా మీరు దీపారాధన చేసి ఓం ఐం ఉచ్చిష్ట చాండాలి మాతాంగి సర్వజన వశంకరి స్వాహ, ఓం ఐం ఉచ్చిష్ట చాండాలి మాతాంగి సర్వజన వశంకరి స్వాహ, ఈ మంత్రాన్ని అయినా చదువుకోవచ్చును. లేదా ఇంకా తక్కువగా అని అనుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించినటువంటి 16 నామాలు ఉంటవి. ఈ 16 నామాలు ఏమిటయ్యా అంటే సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిణి, సచివేషి, ప్రధానేషి, శుకప్రియ, వీణావతి, వైనికి, ముద్రిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంభేషి, కదంభ వనవాసిని, సదామాల, ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః అనే మంత్రాన్ని చక్కగా మమ సహకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం దేవి రాజ శ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులలో నేను అమ్మవారిని కొలుస్తున్నాను, తల్లి నన్ను అనుగ్రహించు అని చెప్పి మనసుపూర్తిగా చక్కగా కూడా మనం చెప్పినటువంటి నామాలు కానీ మనం చెప్పినటువంటి మంత్రాన్ని కానీ చేసుకోండి. ఈ 9 రోజులు కూడా భోజనము ఒకటే పూట భోజించండి, నైట్ టిఫిన్ చేయండి, నేలపై పడుకోండి, కొంత బ్రహ్మచర్యం పాటించండి, నాన్ వెజ్ కానీ మత్తు పదార్థాలు కానీ అలవాటు ఉంటే మానేసుకోండి. చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహము 100కు 200% దొరుకుతుంది. చక్కగా 2 తమలపాకులపై కూడా ఒక దానిపై ఓం అని రాయండి, మరొక దానిపై శ్రీమన్ రాయండి. కుంకుమతోటే రాయమంటారా? కుంకుమతో కానీ పారాణితో కానీ లేదా కుంకుమ నీటితో చిక్కగా రాసుకోండి. ఇవి 2 లేదు అనుకున్నా ఏదైనా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చందనం దొరికినా చాలా బాగుంటుంది. ఒక దానిలో ఓం అని రాయాలి, మరొక దానిలో శ్రీమ్ అని రాయండి. తప్పకుండా ఇది చేయండి, మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా గురుగారు, రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా చేసుకుంటే ఫలితం దక్కుతుంది, అలానే ధనప్రాప్తి కలుగుతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.